శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో ఈ రోజు 21వ యోగాంధ్ర దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ రామారావు ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సంఘకు చెందిన కిషోర్ హాజరై యోగా సాధన ప్రాముఖ్యతపై ప్రసంగించారు. మన శరీరానికి అవసరమైన వివిధ రకాల యోగాసనాలను క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో విశ్వేశ్వర ఆరాధ్య, ఏపీఓ శివన్న, పంచాయతీ కార్యదర్శి దయానంద, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఈఓఆర్డి ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థినులు, యానిమేటర్లు, ఆశా వర్కర్లు, మహిళలు మరియు గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగి యోగాపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. నిన్నటి రోజు సార్ వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి, మీ పాఠశాల ఏర్పాటు చేయాలి అనే వెంటనే మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఈ యోగా అన్నటువంటి కార్యక్రమం ప్రారంభం ఉంది. ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇది 12వ యోగాంధ్ర అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో ఉండవల్లి ప్రాంతంలో బాబా రామ్దేవ్ గారి సమక్షంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క గ్రామ స్థాయి వరకు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా జరిగింది. సో ఇది వరకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పేసి ఒక సూక్తి ఉంది. మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరూ విశ్వసించాలి. మీరు యోగాతో మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని మీరు ఇంకా మంచి స్థితికి వెళ్ళాలని, బాగా చదువుకొని మీ గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ శుభోదయం అండి. యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎంపీటీఓ సార్ గారు పిలిచిన వెంటనే నేను వచ్చి యోగా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 20 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. నేను రాష్ట్రీయ స్వయం సంస్థలో ముఖ్య శిక్షగా ఉన్నాను. అక్కడ నాకు యోగా, ఆటలు, ఇంకా మంచి విషయాలు అన్నీ చెప్పి నాకు ఇలాంటి స్థితిలోకి నాకు తీసుకొని వచ్చినారు. ముందుగా నేను ఇలాగా ఉండలేదు. యోగా ద్వారా ఆర్ఎస్ఎస్లో చేరడం వల్ల నేను ఇలా అయ్యాను. ఒకటి ఉంది, యోగా యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే ప్రారంభం చేసినప్పటి నుండి మీరు యోగాని వదలకూడదు. మళ్ళీ వదిలినారనుకో మళ్ళీ యథాస్థ ముందు ఎలా ఉంటారో అలానే అవుతారు. మళ్ళీ మీరు చురుకుగా ఉండలేదు. ఇది యోగాని బాబా రామ్దేవ్ సంకల్పంతో, నరేంద్ర మోడీ చొరవతో ఈ యోగా కార్యక్రమం తీసుకుని వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను యోగాంధ్ర కార్యక్రమం తీసుకుని వచ్చినారు. మనకి హనుమంతుడు సంజీవని ఎలా ఇచ్చాడో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగుండాలి అని యోగాంధ్ర కార్యక్రమం తీసుకుని వచ్చినారు. మీరు యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న చేస్తే మీకు ఈరోజు ఒకరోజే కాదు ఆరోగ్యంగా ఉండాల్సింది, లైఫ్ లాంగ్ ఉండాలి. యోగా డే నాడు యోగా చేస్తే భావస్పందన, నిత్యం మీరు యోగా చేస్తే హృదయ స్పందన. మీరే మనసుకోండి. ఒకసారి మీరు యూట్యూబ్లో మీకు అందరూ కూడా ట్యాబ్స్ ఉంటాయి, సెల్ ఉంటాయి. యూట్యూబ్లో ప్రధానమంత్రి గారి యోగాసనాలు ఒకసారి చూడండి. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు అనుకుంటారు, 76 సంవత్సరాలు. కానీ మనకు అట్లా అనిపిస్తుందా? మన ప్రధానమంత్రిని చూసి అనిపిస్తుందేమ్మా? మీరేమైనా అనిపిస్తుందా? 76 ఏళ్ళు అంటే నమ్ముతారా? నమ్మరు కదా. రోజు పొద్దున్నే లేచి ఆయన యోగాసనాలు వేయడము, ప్రాణాయామము, ఆయన యొక్క కృషి ద్వారానే ఇది అంతర్జాతీయంగా మన యోగాని, మన దేశంలో పుట్టిన యోగాని ఈరోజు దాదాపుగా 225 దేశాల్లో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. పెద్ద పెద్ద అధ్యక్షులు, వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసి యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొంది యోగాకి ఒక గుర్తింపు తెచ్చి ఈరోజు యోగా డే అని ఒక కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుగుతుందంటే అది మన ప్రధానమంత్రి గారి కృషి, మన కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి. ఆయుష్మాన్ భారత్ కింద
ఆయుష్ శాఖ ద్వారా ఈ యోగా కార్యక్రమాల్ని ప్రతి గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి దీన్ని పరిచయం చేసుకోవాలని. అంటే ఇది ఒక రోజుతోనే ఇది అయిపోతుంది. నిదానంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే మేము ఇంట్లో పని చేసుకుంటాం సార్, మాకు యోగా చేసేదానికి కారణం కాదంటే ఇంటిలో పని చేసుకుంటూ కూడా చేసే యోగాలు ఉన్నాయి. అంటే మనము ఏదైనా వంట చేసుకుంటూ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు నడుము మీద చేతులు పెట్టుకొని కొద్దిగా వంగడము, చేతులు గొంతు వంచడము, ఇట్లా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానే ముఖ్యంగా మహిళామణులకి ఆరోగ్యం అనేది వస్తుంది. ఎందుకంటే మనము ఎక్కువగా బాడీని కదిలించుకుపోవడం వల్ల ఈ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. మన బాడీని ఎక్కువగా కదిలించుకోవడం, ఏదో నియమితమైన పని ఇవి చేసుకోవడం వల్ల ముందు మనమందరం కూడా చేనుల్లో వివిధ రకాల పనులు చేసేవాళ్ళు. కలుపు తీయడం అంట, దున్నడం అంట, విత్తనాలు వేయడము ఇట్లాంటి పనులు చాలా చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టేస్తాం కాబట్టి మనము ప్రత్యేకంగా ఆసనాలు వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్న దాంట్లోనే, దీనికేం ప్రత్యేకంగా మనం ఏదో సపరేట్గా టైం తీసుకొని చేయాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు అనుకూలం ఉంటే ఆ పీరియడ్లో, ఆ సమయంలో అందరూ కూడా దీన్ని పాటిస్తూ అందరి జీవితాల్లో కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలని మరి ఒకసారి ప్రార్థించుకుంటూ ఈరోజు